తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మేడం, నమస్తే. నమస్కారం అండి. కోపంగా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగానే ఉన్నాను. ప్రశాంతంగానే ఉన్నారా? ఎస్. రాధా ప్రశాంతి ఇంటర్వ్యూ పోతున్నాను అని చెప్పంగానే చాలా మంది ఇచ్చిన సలహా ఏంటంటే కాలర్ ఉండే షర్ట్ వేసుకెళ్ళొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది మగవాళ్ళని, చాలా మంది మేనేజర్లని, చాలా మంది జర్నలిస్టులని కాలరు పట్టుకొని కొట్టిన చరిత్ర కూడా సహకరించినట్టున్నారు. ఈయన ఎక్కడో డెప్త్కి వెళ్ళిపోయారు ఎన్ని ఏళ్ళ క్రితం. అది అందరినీ కాలరు పట్టుకొని కొట్టిన చరిత్ర రాధా ప్రశాంత్. ఇది జాగ్రత్తగా వెళ్ళి అన్నారు, అందుకే కాలర్ వేసుకొని రాలేదు. అంత లేదండి. మీరు చెప్పండి. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఎందుకు మిమ్మల్ని అందరూ ఒక టైగర్, ఒక ఫైర్ బ్రాండ్ ఇలా పిలుస్తారు? నిజంగా అంటే ఏమంటారు, నిజాయితీగా ఉండి నిజం మాట్లాడే వాళ్ళకి అదొక బిరుదులా అనుకుంటే, నిజం అంటే సత్యంలో బ్రతుకుతున్న వాళ్ళకి కొంతమంది పిచ్చోళ్ళ లెక్క కూడా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే నిజం మాట్లాడకూడదు, వాస్తవాల్లో బ్రతకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ప్రపంచంలో కొంతమందికి కొన్ని విధాలుగా వాళ్ళు చూపు బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు కలర్, ఈ గ్రీన్ కళ్ళద్దాలు పెట్టుకుంటే అవతల వ్యక్తులు గ్రీన్గా కనిపిస్తారు, బ్లాక్ పెడితే బ్లాక్గా కనిపిస్తారు, మీలాగా ప్లెయిన్ పెడితే మంచిగా క్లారిటీగా కనిపిస్తారు. అలాగే వ్యక్తిత్వం ఉన్న మనుషులు అంటే ఇన్ దట్ సెన్స్ వ్యక్తిత్వం అంటే వాస్తవాల్లో బ్రతకటం. నా భాషలో వ్యక్తిత్వం అంటే చాలా మీనింగ్స్ ఉండొచ్చు, క్షమించాలి నన్ను. కరెక్ట్ వ్యక్తిత్వం అంటే దాని ఫుల్ ఫామ్ కూడా చాలామందికి, నాకు కూడా తెలీదు. అంటే నాకు తెలిసినంత వరకు ఎన్ని కష్టాలైనా కూడా బేర్ చేసుకుని ఒంటరి పోరాటం. ఇంకాస్త డెప్త్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు నటించిన సినిమాల్లో ఒక టాప్ 5-6, మీరు యాక్ట్ చేసిన సీరియల్స్లో ఒక టాప్ 5-6 ఒక్కసారి మీ నోటి కింద చెప్తే వింటాం. నేను ఫస్ట్ సీరియల్ అయితే అన్వేషిత, అది ఈటీవీ ఛానల్ స్టార్ట్ అయ్యింది అన్వేషిత సీరియల్లో. అందులో కాత్యాయని క్యారెక్టర్ చేశాను. తర్వాత మూవీస్లో అంటే రామానాయుడు గారిది పరువు ప్రతిష్ట, సురేష్ ప్రొడక్షన్స్, సిస్టర్ క్యారెక్టర్. అంటే అది ఫస్ట్ నేను హీరోయిన్గా శ్రీదేవి నర్సింగ్ హోమ్ అని గద్దాడ ఆనందబాబు గారి డైరెక్షన్లో హీరోయిన్గా చేశాను. శివకృష్ణ రత్న, శివకృష్ణ హీరో, శ్రీదేవి అన్నది మెయిన్ రోలు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ అందులో చేశాను. ఇది రిలీజ్ అవ్వడం లేట్ అయితే వీళ్ళు పరువు ప్రతిష్టలో సిస్టర్ క్యారెక్టర్ సుమన్కి, సురేష్కి, శ్రీవిద్య మదర్ క్యారెక్టర్. అందులో మీరు చేయండి అమ్మ, పెద్ద బ్యానరు, ఇందులో ఎంటర్ అయితే నెక్స్ట్ ఏదైనా అయితే వాళ్ళ దృష్టిలో మీరు ఉంటారంటే. యాక్చువల్లీ కొన్ని క్యారెక్టర్లు నేను వస్తే కూడా నాకు సిస్టర్ చేస్తే మళ్ళీ హీరోయిన్గా ఇవ్వరని చెప్పేసేసి వదులుకున్నవి కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యానర్లో పెద్ద పెద్ద టాప్ హీరోల పక్కన. సో ఆ విధంగా పెళ్లి పందిరి కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో, అది మంచి హిట్. తర్వాత గోకులంలో సీత, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో పెళ్లి చేసుకుందామరా, అదొక లైక్ కామెడీ. అలాగనమాట. కొన్ని మధ్యతరగతి మహాభారతం అని పద్మాలయ స్టూడియో వాళ్ళు తీసిన 3 హీరోయిన్లో వన్ ఆఫ్ ది హీరోయిన్, అందులో శివాజీ రాజా కాంబినేషన్. ఇలాగా హలో బ్రదర్లో కూడా గెస్ట్ రోల్ చేయించారు. యాక్చువల్లీ నేను ఆ గెస్ట్ రోల్ అంటే ఒకే సీను నేను చేయను సార్ అంటే, కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్ అండి, ఇంటికి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ చాలు, కానీ ఆ ప్రొడ్యూసర్ మా ఇంటికి ప్రొడక్షన్ మేనేజర్తో సహా వచ్చి, అమ్మ ఇందులో 3 హీరోయిన్లు, బాబు దృష్టిలో, బాబు ఎవరు, నాగార్జున గారు, ఆయన దృష్టిలో మీరు పడ్డారంటే నెక్స్ట్ మూవీలో మాదే దుర్గా ఆర్ట్స్, దీంట్లో తీసేటప్పుడు మేమే, అప్పుడు ఏదో మన మాట కాదనలేక ఆవిడ చేశారు, ఆవిడ కూడా ఏదో అప్కమింగ్ హీరోయిన్గా అంటే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చారు కాబట్టి అని మేమే కన్విన్స్ చేస్తాం, మీరు చెయ్యండి అమ్మని చెప్పేసి. ప్రొడ్యూసరు ఇప్పుడు కూడా మీరు అడగొచ్చు, కేఎల్ నారాయణ గారు ఎక్కడున్నా కూడా చాలా జెన్యూన్ ప్రొడ్యూసరు వచ్చి నాకు ఆ క్యారెక్టర్కి అప్పుడు ఎంతో కాదండి 10,000 రూపీస్. అంటే ఆ సీన్ కూడా ఎయిర్పోర్ట్లో సీను, అది కూడా 1-2 సీన్లు అంతే. ఆయన వచ్చి నాకు కన్విన్స్ చేశారండి. నిజంగా అప్పుడు రోజులు తలుచుకుంటే ఇప్పటికీ మేము ఉన్నాము అంటే కారణం ఏంటంటే, మాకంటూ ఒకరోజు పోయే ముందు రాధా, ఆ రోజులు మేము చూడాలి అన్న దాంతో, అంతే. నేరుగా పాయింట్లోకి వచ్చేసారు, నేను కూడా పాయింట్లోకే వస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు, అలాగే సీరియల్స్ కూడా కొన్ని సంవత్సరాల పాటు
ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేసిన సీరియల్స్. ఇంకా అన్వేషిత సీరియల్ గురించి అన్వేషిత, ఎంత తక్కువ మేఘమాల, సుమ, నేను తెలుగు సినిమాలో నటించి, అంటే తెలుగు సినిమాలో నటించి అనే దానికంటే కూడా తెలుగు సినిమా మీకు అవకాశం ఇచ్చి ఒక దశాబ్దం పైనే అయిపోయింది. ఇంకా ఎందుకు ఇండస్ట్రీని పట్టుకోవాలంటున్నారు? ఉండాలండి, ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చాం. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంచుకోవాలి. ఉందా అంటే ఆ వేషాలు అయితే ఇవ్వటం లేదు. మేము ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తున్నాను, నాకే కాదండి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీరు వెనకటి రోజులకు వెళ్ళండి, నిర్మలమ్మ గారు చనిపోయేంత వరకు కూడా ఆవిడకి వేషాలు ఇచ్చారు ప్రతి సినిమాలో. పెద్ద అదే ఇప్పుడున్న టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో ప్రతి సినిమాలో ఆవిడ వేషం చేశారు. మరి అప్పుడున్న ప్రతి ఆర్టిస్టులకి పోయేంత వరకు అక్కడ ఏజ్ బార్ కాదండి, ఆ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్లు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది మేమేదో క్యాట్ వాక్ చేస్తామని చెప్పేసి మేము ఆ క్యారెక్టర్లు అడగకూడదు కూడా. మాకు సూట్ అయ్యేవి మాకు ఉంటాయి. మాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇంద్రనగర్, కృష్ణనగర్, ఏముంది ఇంద్రనగర్, కృష్ణనగర్ ఏంటి, మన హైదరాబాద్లో తెలంగాణ నుంచి అటు ఆంధ్ర నుంచి ఇటు ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు వేషాలు లేక జూనియర్ ఆర్టిస్టులకి వెళ్తున్నారండి. కార్డులు ఉన్న వాళ్ళకి ఓకే, కార్డులు లేకపోయినా రోజుకింత అని చెప్పేసి చచ్చినోడి పెళ్ళికి వచ్చినంత కట్నం. కార్డు ఉంటే వాళ్ళకి రోజు 1000, డబుల్ వర్క్ చేస్తే 2000 ఇస్తారు. ఈ మామూలు వాళ్ళు రోడ్డు మీద నిల్చొని ఉంటే ఎవరికో తీసుకెళ్తున్నారు, వాళ్ళకి అక్కడ మేనేజర్లు ఉంచుకున్నది కొంత, వీళ్ళకి ఇచ్చింది ప్రసాదం లాగా ఎంతో ఇస్తే తీసుకుంటున్నారు. మరి ఏం చేస్తారు చెప్పండి? ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు బ్రతకాలి కదా, ఆ రూమ్ రెంట్లు అవి ఇవి ఇచ్చుకోవాలి కదా. మరి ఇప్పుడు అటుకి ఇటుకి మధ్యలో ఉన్నాం. కరెక్ట్. ఇందాక నేను అడుగుతా, ఎందుకు ఇండస్ట్రీని పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు అన్న. యాక్చువల్గా అది రాంగ్ వర్డ్, అనకూడదు, వాంటెడ్ గానే అన్నాను. ఎందుకు అన్నాను అంటే, కడుపు నింపుకోవడానికి ఇబ్బంది పడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కెమెరా ముందుకు వచ్చి ఎందుకు మీరు అవకాశాలు ఇవ్వరు అని అడిగితే, మీ స్థాయిలో అడిగితే ఓకే అనుకోవచ్చు. మీ మెడలో ఉన్నది బంగారు చైనే కదా. అవునండి. ఎన్ని తులాలు అది? చెప్పలేను. నా మెడలు అన్నీ నీకు బాబా ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఉంటాయి నావి, ఇవన్నీ నీ వేసుకొని వస్తాను. ఇవాళ ఉన్నాను, రేపు ఉంటానో లేదో తెలియదు. మొత్తం ఎన్ని తులాలు ఉంటాయి అవి? ఇది ఒకటే 11 తులాస్ ఏమో ఉంటుంది. 11 తులాలు ఈ లోపల ఇంకా బోలెడన్ని ఉన్నాయి, బాబా అవి ఇవి ఏవో ఉన్నాయండి. అంటే ఇవాళ ఇవి ఉన్నాయండి. నేను చెప్పాను 2-3 కిలోలు గోల్డ్ కరోనా తర్వాత, అంటే అవసరానికి బ్రతకాలంటే పర్వాలేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు. కానీ ఒక్క ఫుడ్తో సరిపెట్టుకుంటే కాదండి, లైఫ్ అంటే చాలా ఉంటాయి, ఎక్స్పెన్సివ్. అందులో మేము సోషల్ వర్క్ అని ఒకటి పెట్టుకున్నాం కదండి. అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు హార్డ్ క్యాష్ అప్పటికప్పుడు ఇంకా అంటే ఎటు నుంచి వచ్చే ఇది లేకపోతే ఏదో ఒకటి మనకంటూ ఆశ్రయించి మన ఇంటికి వచ్చే ఏదైనా హెల్ప్ కోరే వాళ్ళకి ఇచ్చేదానికి కొంత, నేను వాడుకునేదానికి కొంత. ఇప్పటికి 2-3 కిలోల గోల్డ్ మన సిద్ధి జ్యువెలరీ అని లాల్ బంగ్లా, మీరు వెళ్ళి అడగండి ఎలాంటి హారాలు నేను ఇచ్చున్నాను వాళ్ళకి. అంటే చెప్తున్నాను, అంటే అప్పుడు మేము అప్పుడు మాకు డబ్బులు వస్తే మేము ల్యాండ్ మీద పెట్టుంటే ఈ పాటికి హైదరాబాద్లో ఆర్పి బాద్ అని సగం ఉండేది నా పేరు మీద. అంటే ఐడియా మాకు ఏంటంటే ఇచ్చేవాళ్ళు లేరు, మదరాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాదు. వాళ్ళు పల్లెటూరులో పెరిగి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ సాంప్రదాయంలో బ్రతుకుతున్న వాళ్ళు. నాకు ఐడియాలు ఇవ్వడానికి నాకు నేనుగా నిర్ణయించుకునేదానికి, కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే అంత మైండ్ అప్పట్లో మాకు లేదు. టెంప్ట్ అయిపోయి ఆ గోల్డ్ 999 బిస్కెట్లు కొనుక్కొని, ఒక బిస్కెట్ 2 బిస్కెట్లు అలా పెట్టుకొని లాకర్లో పెట్టుకొని, ఆ తర్వాత అవి మెల్ట్ చేసి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు డిజైనర్ బుక్స్ అని, కలకత్తా, బాంబే ది బెస్ట్ డిజైనర్ బుక్స్ అని, జ్యువెలరీ, శారీసు, స్టడీకి అని పెడతారు కదా, అందులో ఒకటి ఫోటో తీసుకోవడం, అది చేపించుకోవడం అలాగనమాట. ఇప్పుడు అవసరానికి ఈరోజు నేను వేసుకున్నాను, మీరు అడిగారు ఎందుకు నేను చెప్తున్నాను అండి, ఈరోజు కాబట్టి ఇప్పుడు నేను లైవ్గా బ్రతికున్నాను కాబట్టి నా ఒంటి మీద వేసుకున్నాను అన్న తృప్తి ఉంటుంది. రేపు ఇది ఉండొచ్చు, లేదా అవసరానికి అమ్మివచ్చు.